ఎన్డీఏ కూటమి వల్ల అన్ని జరుగుతున్నాయి సార్. ముందుగా ఈ 9 గ్రామాలకి జీవనోపాధి పోతుంది సార్. దానికి కారణం ఏంటంటే మేము ఎంతో అన్యోన్యంగా తాగే మంచినీళ్లు మొత్తం సాల్ట్ అయిపోయింది సార్. కింద నుంచి ఒక్క మంచినీళ్ళు చుక్క తాగే పరిస్థితి లేదు సార్. ఈ మంచినీళ్ళ కార్యక్రమం ఏంటంటే మహానుభావుడు కేఎస్ఆర్ మూర్తేనండి. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు 666 కోట్లు తెచ్చి ఈ కోస్టా బెల్ట్ అంతా కూడా ఆయన మంచినీళ్ళు భిక్ష పెట్టాడు కాబట్టి గత 30 సంవత్సరాల్లోనే తీసుకొచ్చాడు కాబట్టి అప్పుడు మాకు మంచినీళ్ళు అవసరం లేదు సార్. ఆయన పెట్టిన భిక్షతో ఈ రోజు మంచినీళ్ళు తాగడం జరుగుతుంది సార్. మీ ఎన్డీఏ కూటమి బతికించండి సార్. ఈ 9 గ్రామాల ప్రజల్ని, ఈ 9 గ్రామాల పాడి పంటలను బ్రతికించండి సార్. మేము అడుక్కెళ్ళిపోయాం సార్. అప్పుడే 4 నుంచి 5వ సంవత్సరానికి వచ్చేసాం సార్. దేవవరప్రసాద్ గారు గుర్తించండి సార్. మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు సార్. మమ్మల్ని గుర్తించండి సార్. ఈ 9 గ్రామాల ప్రజలు సార్ మీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎఫెక్టెడ్ గ్రామాలు చాలా 15 ఉన్నాయి అంటున్నారు కదా, మీరు 9 అని చెప్తారండి. బాగా ఎఫెక్ట్ అయ్యి 9 అండి. ఇంకా 15 కన్నా కూడా ఇంకో 15 గ్రామాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి సార్. ఈ కొబ్బరికాయ అండి, కొబ్బరికాయ ఒక్కటే కాదు సార్. ఈ ఏరియాలో ఈ 10-15 గ్రామాల్లో ఉండేది కొబ్బరికాయ ఎక్స్పోర్ట్ చేస్తాం. కొబ్బరికాయను ఒలిసిన తర్వాత డొక్కర పట్టుకెళ్లి ఈ గ్రామాల్లో, ఈ 10-15 గ్రామాల్లో ఇంచుమించు 90 పీస్ ఫ్యాక్టరీలు ఉండేయండి. 90 పీస్ ఫ్యాక్టరీలో ఒక్కో పీస్ ఫ్యాక్టరీకి వచ్చి 30 నుంచి 40 మంది అక్కడ వర్క్ ఇచ్చేవాళ్ళు అండి ఒక్కో ఫ్యాక్టరీలో. దానికి ఇంక్లూడింగ్ కోయర్ ఫ్యాక్టరీ, దానికి ఇంక్లూడింగ్ రోప్ ఇండస్ట్రీస్ అంటే ఇంట్లో ఉండే మహిళలు వాళ్ళ ఆర్థికంగా ఎంతో కొంత భరోసా వస్తుందని రోప్ ఇండస్ట్రీలు ఒక గ్రామానికి వచ్చి 30-40 రోప్ ఇండస్ట్రీలు ఉండేదండి. ఈ రోజు ఆ రోప్ ఇండస్ట్రీలు కూడా నాశనం అయిపోయినాయి. కాయర్ ఫ్యాక్టరీలు అన్ని కూడా నాశనం అయిపోయినాయి. ఉపాధి హామీ అనేది మొత్తం జీరో సార్. కడకి మమ్మల్ని ఏ స్థితికి తీసుకొచ్చారంటే అడుక్కునే స్థితికి తీసుకొచ్చేసారు సార్. గత ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వాలైనా ఒక్కసారి మీ అందరూ మా ఆవేదన గుర్తించండి సార్. మా ఆవేదన గుర్తించండి సార్.